రైట్ డీటెయిల్ చూస్తే కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. డీకే శివకుమార్ తో పాటు తొలి విడతలో పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశాల అనంతరం కొత్త మంత్రివర్గ కూర్పుకు తుది రూపం లభించినట్లు తెలుస్తోంది. డీకేతో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య తదితరులకు కేబినెట్లో చోటు దక్కనుంది. ఇక జి పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సుర్జేవాలాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక రాజకీయాల్లో మరో కీలక మలుపు తిరిగింది. ఆ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన డీకే శివకుమార్ సాయంత్రం 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా అయితే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక డీకే శివకుమార్ తో పాటు తొలి విడతలో పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశాల అనంతరం కొత్త మంత్రివర్గ కూర్పుకు తుది రూపం లభించినట్లు తెలుస్తోంది. డీకేతో పాటు 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారిలో జి పరమేశ్వర, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య తదితరులకు కేబినెట్లో చోటు దక్కనుంది. జి పరమేశ్వర ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సుర్జేవాలాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కర్ణాటక కొత్త సీఎంగా అయితే డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనట్టుగా తెలుస్తుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏంటి? సోని, ఇప్పటికే కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా డీకే శివకుమార్ ను ఎన్నుకున్న అనంతరం సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4:05 కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం అనేది ఉండబోతోంది. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ తో పాటు తొలి విడతలో పలువురు మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో అనేక కీలక సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల అనంతరం కొత్త మంత్రివర్గ కూర్పుకు ఒక క్లారిటీ అయితే వచ్చినట్లు తెలుస్తోంది. డీకేతో పాటు మొత్తం 14 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వారిలో జి పరమేశ్వర్, కేహెచ్ మునియప్ప, కేజే జార్జ్, ఎంబీ పాటిల్, సతీష్ జార్కిహోలీ, రామలింగారెడ్డి, ప్రియాంక ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య తదితరులకు కేబినెట్ లో ప్రస్తుతం అవకాశం దక్కింది. జి పరమేశ్వర్ ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డీకే ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉండటంతో మొత్తం సెంట్రల్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం అంతా ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రణ్దీప్ సుర్జేవాలాతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు సైతం హాజరు కాబోతున్నారు. ఇక ఈ క్రమంలోనే బెంగళూరులో భారీ భద్రతా ఏర్పాట్లు అనేవి చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి తలెత్తకుండా లాండ్ ఆర్డర్ పరంగా అక్కడ ప్రమాణ స్వీకారోత్సవం జరిగినటువంటి కార్యక్రమం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.